హలో ఎవ్రీవన్, హియర్ ఈస్ ద పార్ట్ 2. ఆల్రెడీ మీరు కటింగ్ పార్ట్ చూసారనుకుంటున్నాను. హియర్ ఈస్ ద స్టిచ్చింగ్ పార్ట్. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా నెక్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్లోని లైనింగ్ పార్ట్ని తీసుకొని బ్యాక్కి తిప్పేసుకోవాలి. ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా తిప్పేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్ పార్ట్ దగ్గర. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ వెడల్పుతో 4 ఇంచ్ లెంత్తో మనం డాట్స్ పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా జాగ్రత్తగా క్లాత్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో నెక్ దగ్గర ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. ఆ ఫ్యాబ్రిక్ని రివర్స్గా చేసేసి నెక్ దగ్గర ఒక స్టిచ్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ పెట్టాలి అనుకుంటున్నాను. 4 ఇంచ్ బెడ్త్ తీసుకున్నాను. అలాగే 10.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. ఈ 4 ఇంచ్ బెడ్త్ దగ్గర ఏంటి అంటే 1 ఇంచ్తో మనం ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ ఎందుకంటే మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి, షేప్ పట్టి ఎలా అయితే మనం బ్లౌజెస్కి అండ్ డ్రెస్సెస్కి వేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా వేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా మనం డ్రా చేసుకొని ఒక కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ నుండి అలాగే మిడ్ పాయింట్ వరకు డ్రా చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా డ్రా చేసుకోవాలి. ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఫ్యాబ్రిక్ని వేసుకొని ఒకసారి కొంచెం రబ్ చేస్తే సెకండ్ సైడ్ కూడా మార్క్స్ పడిపోతాయి. అలాగే ఫ్యాబ్రిక్ని పెట్టేసుకుంటే మార్క్ చేసేసుకుంటే 2 సైడ్స్ మార్క్స్ వచ్చేస్తాయి. ఏదైతే మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడ నుండి ఒక స్టిచ్ వేసుకొని ఫ్యాబ్రిక్ని మనం డాట్స్ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే స్టిచ్ చేసుకుంటూ పై వరకు ఆర్మ్ డౌన్ వరకు, ఆర్మ్ హోల్ వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. ప్రిన్సెస్ కట్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఎలా అయితే పెడతామో డాట్స్ పెట్టుకుంటూ అక్కడ మార్క్ చేసిన దగ్గర నుండి ఆర్మ్ హోల్ దగ్గరికి స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా అయితే వచ్చిందో అక్కడ 2 స్టిచ్చెస్ అలా వేసుకోవాలి. అదే విధంగా రెండవ వైపు కూడా కుట్టుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్
జాయిన్ చేసాం కదా, ఇప్పుడు ఏంటి అంటే స్లీవ్స్ స్టిచ్ చేసుకోవాలి. మనం స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ నుండి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదర్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచెస్ వేసుకోవాలి. ఎక్కడైతే మనము స్టిచెస్ స్టార్ట్ చేసామో ఫ్రిల్స్ పెట్టడం, అక్కడ నుండి అది కూడా ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 ఇంచెస్ విడ్త్‌తో నేను ఒక ఫ్యాబ్రిక్, ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ అయితే ఎంతైతే మనం తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఒక 2 ఇంచెస్ విడ్త్‌తో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ని ఫ్రిల్ సైడ్ జాయిన్ చేసుకొని రివర్స్ తిప్పేసి మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ క్లిప్ నా దగ్గర మిస్ అయింది, సారీ. స్టిచ్ చేసిన హ్యాండ్స్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బ్యాక్ అండ్ ఫ్రంట్ స్టిచ్ చేసి పెట్టుకున్నామో ఆ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రిల్ పెట్టుకోవడానికి మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక నీడిల్కి ఒక థ్రెడ్ని, మన వేస్ట్ సైజ్ ఎంతైతే ఉందో ఆ సైజ్ థ్రెడ్ని దానికన్నా ఒక 2 ఇంచెస్ అలా తీసుకొని అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం గ్యాదర్స్ పెట్టుకోవాలి. ఇది ఈజీ మెథడ్ అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది. చూడడానికి టఫ్గా అనిపిస్తుంది, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ ఫర్ గ్యాదరింగ్. ఇలా ఫ్యాబ్రిక్ని మొత్తం గ్యాదర్ చేసుకోవాలి. ఏదైతే మనం గ్యాదర్ చేసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. యోక్ పార్ట్ని తీసుకొని గ్యాదర్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్యాదర్స్ని కొద్దిగా వేస్ట్ సైజ్కి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ స్టిచ్చింగ్ అయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇప్పుడు యోక్ పార్ట్ ఏదైతే ఉందో వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్గా జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. అలాగే ఏదైనా కుచ్చుకునే ఫ్యాబ్రిక్స్, చమ్కీ ఫ్యాబ్రిక్స్ అలా ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు పిల్లలకైనా మనకైనా కుచ్చుకుంటాయి కాబట్టి అవి అలా కుచ్చుకోకుండా ఉంటాయన్నమాట. స్మూత్ ఫినిషింగ్ వస్తుంది అండ్ బొటిక్ స్టైల్ ఫినిషింగ్ ఉంటుంది, బాగుంటుంది కూడా. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి, అలాగే ఆర్మ్ డౌన్ దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి, అలాగే వేస్ట్ సైజ్ దగ్గర మెజర్మెంట్ తీసుకొని స్టిచెస్ చేసుకోవాలి. గేరా పార్ట్ దగ్గర లైనింగ్ పార్ట్కి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 కలిపి స్టిచ్ చేసుకోకూడదు.
సెకండ్ ఫ్రిల్‌కి ఏదైతే ఉందో మనం దానికి జిగ్‌జాగ్ చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర నార్మల్ మిషన్ ఉంటే నార్మల్ స్టిచ్ వేసుకున్నా పర్లేదు. ఫస్ట్ ఫ్రిల్ ఏదైతే చేసామో ఆ ఫస్ట్ ఫ్రిల్ సైడ్‌ది రైట్ సైడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సెకండ్ ఫ్రిల్ ఉంది కదా! అది లెఫ్ట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ఈ ఫ్రిల్స్ అనేవి పైనుండి రావాలి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. చాలా చిన్నగా చిన్న చిన్న ఫ్రిల్స్ అలా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంతైతే తీసుకున్నామో అంత ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. Here is the beautiful and cute trending dress. Thank you for watching. Subscribe for more videos.